కేంద్రంలోని బీజేపీ సెమీ జమిలీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. 2028లో తెలంగాణకు అటు అసెంబ్లీకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా 2028లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులకు సమాచారం ఇచ్చారు, వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే 2028లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ముఖ్యంగా జనగణన కులగణన ఈ రెండు పూర్తయిన తర్వాత 2028లో జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అది కూడా కలిసి వచ్చే రాష్ట్రాలతో సెమీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన. ఆ తర్వాత ఒకేసారి అన్ని రాష్ట్రాలకు జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. జమిలీ ఎన్నికలు జరుగుతాయన్న అంశంపైన జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ను కూడా రూపొందించుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అందుకు తగ్గట్టుగానే తన పాదయాత్ర రూట్ మ్యాప్ను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా రచిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి 2027 నుంచే తన పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అయితే అది రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారం మేరకు అడ్జస్ట్ చేసుకుంటారు అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. జమిలీ ఎన్నికలు జరిగితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలోనే కావాల్సినంత అపప్రతను మూటగట్టుకుంది, వ్యతిరేకతను మూటగట్టుకుంది. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ లేదా అభివృద్ధి విషయంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమైంది. కాలం గడిచే కొద్దీ తెలుగుదేశం పార్టీకి అది వ్యతిరేకంగానే మారుతోంది. జమిలీ ఎన్నికలు జరిగితే కనుక వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు, స్పందిస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ను కూడా బలోపేతం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పాదయాత్ర ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సమయం కూడా తగ్గిపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేసినా సరే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. ఆ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అన్ని సర్వేల్లోనూ ఇదే అంశమే స్పష్టమైంది. ఏ జిల్లాలో చూసినా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉంది, అవినీతి అక్రమాలపైన ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో ఉంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ అటు తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి వెళ్తుందనే స్పష్టత లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరికి అధికారం వచ్చినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు తీసుకుంటుంది, తద్వారా జాతీయ స్థాయిలో తన అధికారాన్ని కాపాడుకుంటుంది. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు ఇస్తూ లేదా ఆ పార్టీల గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేసే అవకాశం లేదు. దానివల్ల ఆ రెండు పార్టీలకు లాభం ఉంటుంది తప్ప బీజేపీకి లాభం ఉండదనే ఒక నిర్ణయంతోనే బీజేపీ వ్యూహాత్మకంగా 2028లో జరిగిన 29లో జరిగిన స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇటు తెలుగుదేశం జనసేనకు కానీ బీజేపీ మద్దతు ఇవ్వకుండా ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీతో జాతీయ స్థాయిలో మద్దతు తీసుకుంటుందన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే రాజకీయంగా కసరత్తు జరుగుతోంది. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ కూడా ఇక్కడ బలంగా తన ప్రభావాన్ని చూపే ఒక ప్రయత్నం చేస్తోంది. సంస్థాగతంగా బలపడుతోంది. ముందు అధికారంలోకి రావాలంటే సంస్థాగతంగా బలపడాలి. అప్పుడు మాత్రమే అధికారంలోకి రావడానికి పోరాటం అనేది సాధ్యం అవుతుంది. సంస్థాగత బలం లేకుండా పోరాటం సాధ్యం కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇదే మైనస్. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోకపోవడం కారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఫైట్ చేయడానికి వారిలో ఒక స్పిరిట్ అనేది లేకుండా పోతుంది, బలహీనపడుతోంది సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక స్పిరిట్ తో అధికారంలోకి రావాలని కసితో ఎన్నికలకు వెళ్తున్నారు, ఎన్నికల్లో పోరాడబోతున్నారు. కానీ ఆ స్పిరిట్, ఆ కసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కనిపించడం లేదు.
ఇదే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీకి ఉన్నటువంటి డిఫరెన్స్గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.